హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ్ అవుతుందా? సో వీళ్ళ ముగ్గురులో ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో మనము నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బర్నీ వర్సెస్ రితు చౌదరి, బర్నీ వర్సెస్ కళ్యాణ్ పడాలా, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా సంచాలకుగా ఉన్నటువంటి సంజన గారి డిసిషన్ కరెక్ట్ తీసుకున్నారా, లేకపోతే ఫెయిల్యూర్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ప్రోమో 2లో ఒక టాస్క్ జరిగింది కదా, ఆ టవర్ టాస్క్లో గెలిచింది ఎవరో కాదు, కళ్యాణ్ పడాల గెలిచాడు. సో ఇలాంటి విషయాలన్నీ మీకు క్లియర్ కట్గా తెలవాలంటే, నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు మీకు ఎపిసోడ్ కన్నా ముందే తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ బర్నీ గారు, అదేవిధంగా రీతు చౌదరి నిన్న నైట్ ఒక గేమ్ ఆడారు కదా, మనం ఆల్రెడీ ఎపిసోడ్లో చూపించారు. బిగ్ బాస్ రెక్టాంగిల్ ఉన్నది, రౌండ్ షేప్లు ఉన్నది, అంటే టోటల్గా 3 షేప్లు ఉన్నవి వరుసగా పెట్టి, అంటే 3 పెట్టి రింగులు వేయాలని చెప్తారు. ఇక్కడ రీతు చౌదరి ఒక రింగు తన డ్రెస్సులో పెట్టుకుంటుంది. అదేవిధంగా రీతు చౌదరి రెక్టాంగిల్ షేప్ ఉన్నది పెట్టకుండా తన టాస్క్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బర్నీ గారు సరే టాస్క్ కంప్లీట్ చేసామని చెప్పి కంగ్రాచులేట్ చెప్తాడు, కానీ అక్కడ రెక్టాంగిల్ షేప్ తప్పు ఉందని చెప్పి అప్పుడు బర్నీ గారు కూడా ఆ టాస్క్ కంప్లీట్ చేసి లేదు మీరు చూసి చెప్పండి అని చెప్పి సంజన గారు చెప్పడం జరుగుతుంది. కానీ సంజన గారు రెక్టాంగిల్లో తప్పు ఉందని తెలిసినా కూడా రీతు చౌదరి విన్నర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ బర్నీ గారికి 100% అన్యాయం అయితే జరిగింది. సో రీతు చౌదరి బర్నీ గారి గొడవలో 100% రీతు చౌదరి తప్పు ఉందని చెప్తాను. ఎందుకంటే నువ్వు పెట్టిందే తప్పు, రెక్టాంగిల్ షేప్ అనేది తప్పు పెట్టి నువ్వు వాదించడం అనేది 100% నాకైతే రాంగ్ అనిపించింది. సో ఇక్కడ రీతు చౌదరి తప్పు ఉందని అనిపించింది. సో బర్నీ గారికి అయితే భారీ అన్యాయం అయితే అయిందని చెప్పి నాకైతే అనిపించింది. అలాగే సంచాలకుగా ఉన్నటువంటి సంజన గారు అట్లా ఫ్లాప్ అయ్యారు. సంచాలకుగా 100% ఫెయిల్యూర్ డిసిషన్ తీసుకున్నారని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల బర్నీ వీళ్ళిద్దరు గొడవ పడతారు కదా, ఆ గొడవలు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే 100% కళ్యాణ్ పడాలే కరెక్ట్. ఎందుకంటే బర్నీ గారు ఎప్పుడో 5th వీక్లో జరిగినటువంటి క్యాప్టెన్ టాస్క్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇండైరెక్ట్గా కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుతుంటే 100% కళ్యాణ్ పడాల కోపం వచ్చి తనతో వాగ్వివాదం అయితే చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే కన్ఫ్యూజన్ రూమ్లో తనుజ గారికి ఒక వీడియో చూపిస్తారు. ఏంటంటే కళ్యాణ్ పడాల నిన్ను మోసం చేసి క్యాప్టెన్ అయ్యాడు, అది ఎలా అంటే డిమాన్ పవన్ ఆ లెగ్గు ఇలా అని బర్నీ గారు నేను లైట్ బంద్ చేశారని చెప్పి బిగ్ బాస్ ఒక సోషల్ డ్రామా, అంటే ఒక డ్రామా క్రియేట్ చేసి తనుజ కళ్యాణ్ ఇద్దరు గొడవబాలని చెప్పి ఆ వీక్ ఒక డ్రామా క్రియేట్ చేశారు. సో అక్కడ 100% డిమాన్ పవన్ కాలు చూపించలేదు. అక్కడ కళ్యాణ్ పడాల తన తెలివితోటి ఆలోచించి కరెక్ట్ డిసిషన్ తీసుకొని బర్నీ గారు అవుట్ అని చెప్పడం జరిగింది. సో అక్కడ బర్నీ గారు లైట్ ఆఫ్ చేశారని చెప్పి తనకు ఎవరైతే చెప్పలేదు. 100% ఇదైతే పక్కా అప్డేటు. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఆ టాపిక్ని ఇప్పుడు బర్నీ గారు తీసుకురావడం అని 100% తప్ప నాకైతే అనిపించింది. సో మీకు బర్నీ గారి తప్ప కళ్యాణ్ పడాలి తప్ప అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ టాస్కులు జరుగుతున్నాయి. మొత్తానికి బర్నీ గారు అవుట్ అయిన తర్వాత 5 కంటెస్టెంట్లు టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవుతారు. ఫస్ట్ సంజన, దాని తర్వాత తనుజ, తర్వాత డిమాన్ పవన్, తర్వాత సుమన్ శెట్టి, బర్నీ, ఈ 5 కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. అదే ఇప్పుడు సెకండ్ ప్రోమో చూసాం కదా, ఆ టవర్ టాస్క్లో చాలా ఫైట్లు అయితే జరుగుతాయి. ఒకరినొకరు అంటే మాట్లాడుకుంటారు, వాగ్వివాదం చేసుకుంటారు. ఇక్కడ లైన్ క్రాస్ అవ్వడం వల్ల డిమాన్ పవన్ని అవుట్ చేస్తారు సంజన. కానీ ఇక్కడ ఇదే లైన్ క్రాస్ తనుజ గారు కూడా చేసిండ్రు, అదేవిధంగా సుమన్ శెట్టి గారు కూడా చేశారు. సో వాళ్ళని అవుట్ చేసిందా లేదా అని మనకి ఎపిసోడ్ చూస్తేనే ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో కళ్యాణ్ పడాల ఈ టాస్క్లో గెలిచి డైరెక్ట్ ఫైనల్కి వెళ్తాడు. సో ఇక్కడ ఇమాన్యుయల్కి రీతుకు మళ్ళీ ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో రీతు చౌదరి గెలుస్తుంది అని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా రీతు చౌదరి కళ్యాణ్ పడాలకు ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలిచాడని చెప్పి మొత్తానికి టికెట్ ఫినాల్లో విన్నర్ అయింది కళ్యాణ్ పడాల అని చెప్పి. అదేవిధంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది కళ్యాణ్ పడాలని చెప్పి మనకైతే జెన్యూన్ అప్డేట్ అయితే రావడం 100% కళ్యాణ్ పడాల టికెట్ ఫినల్ విన్నర్ అయితే
అయ్యిండు, ఇది పక్కా అప్డేటు. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ 30%, అదేవిధంగా రీతు ఓటింగ్ 16%, సంజన ఓటింగ్ 60%, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, బర్ని ఓటింగ్ అనేది 14%లో ఉంది. నామినేషన్ ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో తనుజ తప్ప రిమైనింగ్ ఉన్న 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్న ఎలిమినేషన్ దగ్గర అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ వారం సింగిల్ ఎలిమినేషనా, డబుల్ ఎలిమినేషనా, బిగ్ బాస్ ఏదైనా భారీ ట్విస్ట్ ఇస్తే చెప్పలేము, చూద్దాం ఏం జరుగుతుందో. సో నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, అలాగే మీ ఓటు ఎవరికి అనేది ఈ కింద వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటానో. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.